హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఉన్నావా అక్క, ఎక్కడికన్నా వెళ్ళిపోయావా? బ్లాగ్స్ లేవు, వీడియోస్ లేవు, షార్ట్ వీడియోస్ లేవు, లైవ్స్ లేవు అని అనుకుంటున్నారా? ఉన్నానండి, కొంచెం బిజీ ఉన్నానని షార్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను కదా. అలాగే ఇది లాంగ్ వీడియో. నెల రోజుల తర్వాత మా అత్తమ్మ ఉండే ఇల్లు అన్నట్టు ఇది. అంటే అందరిది, అందరూ కలిసి ఉండే, అందరూ కలిసి ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఇక్కడికే వస్తాం. ఇది మా ఊర్లో ఇల్లు. అయినా మీ ఊరికి ఎప్పుడు వెళ్ళావని అనుకోవచ్చు. ఊర్లో 1 వీక్ ఉండాల్సి వచ్చిందని మీకు షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కదండి. ఇదే ఆ పరిస్థితి. చూస్తారు కదా, చూసినప్పుడు ఫస్ట్ షార్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ షార్ట్ వీడియోలో నేను షేర్ చేశాను కోతులు కుక్కలు ఎలా అంతా గలీజ్ చేశాయి అనేది మీకు షేర్ చేశాను. అలాగే ఇక్కడైతే స్టవ్ చూసారా, మొత్తం ఎలా అతుక్కుపోతుందంటే జిడ్డుతో, మామూలుగా లేదు పరిస్థితి. అయినా వాటర్ జల్లేసి మంచిగా వాటర్తో క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సబ్బు పెట్టి మంచిగా తోమేశాను. ఇలా తోమేస్తున్న క్రమంలో అనిపించింది నాకు, అమ్మ ఇది మామూలుగా లేదు టార్చర్. అలాగే కింద అంటే మనకి తెలీదు కాళ్ళకి ఏం కుడుతున్నాయి అనేది కూడా అర్థం అవ్వట్లేదు. చూస్తే ఏం లేవు కానీ కుట్టినట్టు అనిపిస్తుంది. అసలు ఏమో అర్థం కాలేదు. అంటే చాలా రోజుల నుండి అలానే ఉండటం వల్ల మేబీ కావచ్చు. ఇంకా ఇలా నేను స్టవ్ తోమేస్తున్న లోపు మా సార్ అయితే నేను ఇల్లు ఉడ్చాను కదా, అందులో వాటర్ కొట్టేస్తున్నాడు. వాటర్ కొట్టేసిన తర్వాత నేను వాటర్ అన్ని చిమ్మేసిన తర్వాత సర్ఫ్ వేసి రాకేశాను. ఇలా ఇది జరుగుతుండే, అసలు ఏమైంది అనేది తెలియదు. ఇది ఇలా ఉంటే ఇంకా మా అత్తమ్మని తీసుకురావడానికి అయితే మా సార్ వెళ్ళారు. అసలు మీ అత్తమ్మ ఎక్కడ ఉంటుంది అనేది మీకు డౌట్ రావచ్చు. తనైతే మా సార్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంది ప్రస్తుతానికైతే. తనకు అంటే కొంచెం ఆమెకి హెల్త్ సిక్గా ఉంటే అక్కడ ఉన్నది. ఆ నెల రోజులు అలా గడిచిపోయిన తర్వాత ఇల్లు పరిస్థితి అయితే ఇలా ఉంది. అందుకనే ఇంకా మేమైతే ఇల్లంతా ఊడ్చేసి ఇక వాటర్ కొట్టేసి మళ్ళీ సర్ఫ్తో కడిగేస్తున్నాం. ఇదిలా ఉంటే ఇక్కడ వీధి కుక్కలు అయితే మా ఊర్లో చాలా ఉన్నాయి. మీ ఊర్లో పరిస్థితి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇల్లు పరిస్థితి చూసి మీరు అసలు షాక్ అవ్వద్దు. నేను చాలా గట్టిగా వేశాను సర్ఫు, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా. నేను చెప్పాను కదా, కాళ్ళకి ఏదో కుట్టినట్టు అనిపించింది. ఇక్కడ 1 వీక్ మనం స్టే చేయాలంటే ఇల్లు అయితే క్లీన్గా ఉండాలి కదా. సో దట్ సర్ఫ్ అండ్ డెటాల్ ఇంకా వేసి మంచిగా లైజాల్ వేసి కడిగేశాను. ఇక్కడ చూసారా ఎంత సర్ఫ్ వేసానో, అసలు ఎన్నిసార్లు కడిగినా మళ్ళీ నురగా అనేది వస్తూనే ఉంది. ఇలా ఉంది పరిస్థితి. ఇంకా ఏం చేద్దాం. ఇది ఇలా ఉంటే షార్ట్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అక్క అంటే, ఇలా బిజీ ఉన్నానని అర్థమైంది అనుకుంటా మీకు. అదే జరిగింది. ఇది ఇలా ఉంటే అనే వర్డ్ ఎన్నిసార్లు వాడతావు అని అనొచ్చు. అలా వచ్చేసింది అంతే. ఇంకా మనం ఈ మధ్య ఫోక్ సాంగ్స్కి అసలు రెస్పాన్స్ మామూలుగా ఉండట్లేదు. కానీ ఫోక్ సాంగ్స్ పెట్టడం వల్ల నేననే వ్యక్తిని మీకు ఎలా తెలుస్తుంది. నా న్యాచురల్ బ్లాగ్స్ని కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తే కదా మనకు తెలిసేది అన్నట్టు నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు న్యాచురల్ వీడియోస్ ఇష్టమా, లేదంటే సాంగ్స్ అంటే ఇష్టమా అనేది, ఫోక్ సాంగ్స్ లేదంటే జోక్స్ అలాంటివి బాగుంటాయా, ఇవి బాగుంటాయా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అఫ్కోర్స్ మీకు ఎలా అనిపించినా కామెంట్ ద్వారా చెప్పడం అయితే ష్యూర్. నేనైతే ఖచ్చితంగా పాజిటివ్గానే తీసుకుంటాను. ఇంకా లైఫ్లో చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. కొన్ని సిచ్యువేషన్లో మనం ఎంత మంచి చేయబోయినా ఏదో ఒక చెడు అనేది ఎదురు వస్తూనే ఉంటుంది. అలాగే అందరూ ఒకేలా ఉంటారని నేనైతే అనుకోను. ఎవరు థింకింగ్ అలా ఉంటుంది. కొంతమంది పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తే, కొంతమంది నెగిటివ్గా రెస్పాన్స్ ఇస్తారు. ఎవరు ఎలా ఇచ్చారనేది వాళ్ళ బుద్ధికి వదిలేయడమేమో మంచిదేమో. కానీ ఈ వీడియోస్ తీయడం వల్ల నీకేమన్నా వస్తుందా, నీకేమన్నా ఒరిగేది ఉందా, ఎందుకు ఇలా వీడియోస్ తీయడం అని కొంతమంది కామన్గా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరికీ నేను చెప్పేదంటే, సక్సెస్ అనేది ఒకేసారిగా రాదు. వచ్చినప్పుడు అందరికీ షేర్ చేయడంలో తప్పేం లేదు. నాకు అంతో కొంత సబ్స్క్రైబర్స్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను మూవ్ అవుతున్నాను. ఏదంటే ఏమాత్రం మూవ్ అయ్యేదాన్ని కాదు. సో దాట్ మీ అందరు బ్లెస్సింగ్స్ కంపల్సరీ కావాలి. వాళ్ళందరికీ నేను ఆన్సర్ చెప్పే రోజు రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మాట్లాడిన వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియో ఒక్కసారి చూడండి, అర్థమవుతుంది ఈ వీడియో వెనుక ఎంత కష్టం ఉన్నది అనేది.
ట్రై చేశాను ఏదో నాకు వచ్చి రానట్టు చెట్లు అయితే పెట్టేశాము. చెట్లు పెట్టేసిన తర్వాత అసలు ఇది ఏం చెట్టో తెలీదు, కానీ పిల్లలైతే ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి పెడతామన్నారు. సో దట్ పెట్టని అని వదిలేశాను. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటివి నేర్పించాలి కదా. మనకి ఎట్లాగూ మనం ఉండేది రెంటిండ్లు, అట్లాంటి టైంలో పెట్టలేము. ఇలా సొంత ఇంటికి వచ్చినప్పుడైనా అలా ట్రై చేయాలి అనిపించింది. సో దట్ నేను అలా పెడతా అంటే ఎగ్జైటింగ్గా సరే అని ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఇలాంటి వ్లాగ్స్ కావాలనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పటి నుండి నేను ఖచ్చితంగా డైలీ ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ షార్ట్ వీడియో అయినా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూసారా, క్లేతో మా వాళ్ళు అయితే ఏదో డిజైన్ చేసి